హలో నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్‌లో మనతో పాటు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. వెల్కమ్ టు ఈహా. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ నరసింహ గారు. సార్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సు ఎలక్షన్ అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. గత పరిపాలన గురించి ఉంటుందనుకున్నాం. కానీ చాలా హీటెడ్‌గా పొలిటికల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన చర్చే కనపడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నిన్న మొన్నటి దాకా ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం, మరో సీఎంకి సంబంధించిన చర్చ వస్తోంది. సీఎం మారతారా అనే చర్చ, మరో డిప్యూటీ సీఎం అనే చర్చ వస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది కూటమిలో? పొలిటికల్ గా నరసింహరావు గారు ఏ రోజుకి ఆ రోజు ఒక కొత్త న్యూస్ మీడియా క్రియేట్ చేస్తూ ఉంటుంది. హ్మ్. అంటే అది మీడియాకి హాట్ టాపిక్ లేకపోతే జనాలకి హాట్ టాపిక్ అనేది మీడియా తీసుకునే విధానం బట్టి ఉంది. హ్మ్. లాస్ట్ 7-8 మంత్స్ నుంచి కూడా ఎవ్రీడే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక ఇష్యూ నలుగుతానే ఉంది. అవును. మొదటి కొన్ని రోజులు లడ్డు అంశం నలిగింది. కొన్ని రోజులు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాల డెమాలిషన్ మీద జరిగింది. హ్మ్. కొన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బోట్లు ప్రకాశం బ్యారేజ్‌ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారని జరిగింది. హ్మ్. కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. ఇట్లా ఏ రోజుకి ఆ రోజు ఆహ్, లడ్డూ వ్యవహారం కావచ్చు, వైఎస్ఆర్‌సీపీ నాయకుల టార్గెట్ కావచ్చు, ఎఫ్ఐఆర్‌లు కావచ్చు, ఇలా ప్రతిరోజు ఏదో ఒక అంశం ప్రజల్లో, మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది. అది హ్మ్. ఒకవేళ లేకపోయినా హాట్ టాపిక్‌గా మీడియా వాళ్ళు తీసుకొస్తారు. అందులో డౌటే లేదు. వాళ్ళకి కావాల్సిన అంశాల్ని క్యాచ్ చేయటంలో మీడియా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ముందుంటుంది. హ్మ్. అయితే మీడియా హైప్ క్రియేట్ చేసినంతగా వాస్తవాలు ఉన్నాయా? లేవా? లేతే మీడియా హైప్ చేసినట్టుగానో, మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగానో రాజకీయ పరిస్థితులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. హ్మ్. ఎంత మీడియా హైలైట్ చేసి లేకపోతే హైలైట్ చేయకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఒక అనిశ్చితి అయితే మాత్రం కొనసాగుతున్న మాట అయితే వాస్తవం. అనిశ్చితి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. అందులో డౌటే లేదు. హ్మ్. ఎందుకు అనిశ్చితి ఉందా అని మీరు ప్రశ్న అడిగితే హ్మ్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో హ్మ్. ఆహ్, 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క పార్టీ గెలుచుకొని 5 సంవత్సరాల పాటు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని ఈవెన్ ప్రశ్నించటానికి స్వపక్షంలో ఒక్క ఎమ్మెల్యే కూడా నోరు తెరవని పరిస్థితి. కరెక్ట్. సరే ప్రతిపక్షం మాట్లాడుతుందా? తెలుగుదేశం పార్టీ మాట్లాడదా? అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం. హ్మ్. బట్ అట్‌లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి స్వపక్షంలో విపక్షం లేదు. హ్మ్. కానీ దురదృష్టం ఏంటి అంటే 2024లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్షం పాత్ర జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పోషిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే హ్మ్. స్వపక్షంలోనే విపక్షం ఉంది వీళ్ళకి. ఓకే. స్వపక్షంలోనే విపక్షం అనేది చాలా డేంజరస్ సిగ్నల్. హ్మ్. 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 ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించగలిగినటువంటి అవకాశం స్వపక్షంలో ఎక్సెప్ట్ జనసేన, భారతీయ జనతా పార్టీ పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేలకు లేకపోవచ్చు. హ్మ్. కానీ 3 పార్టీల భాగస్వామ్యంతో ఏర్పడిన తర్వాత హ్మ్. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతి నిర్ణయానికి కూడా ఒక క్వెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ప్రభుత్వంలో. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా అరెస్టులు జరగట్లేదు అని చెప్పిన సందర్భంలో హ్మ్. హోమ్ మినిస్టర్ బాగా పనిచేయటం లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా బాగా పనిచేయటం లేదు. హోమ్ మినిస్టర్ నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇంతమంది ఆడపిల్లల ప్రాణాలు బలైపోతున్నాయని పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ధ్వజమెత్తిన తర్వాత హ్మ్. అప్పుడు ఇమ్మీడియట్ గా హోమ్ మినిస్టర్ బాగా పనిచేయటం లేదు. హోమ్ మినిస్టర్ అయితే నేనే హోమ్ మినిస్టర్ అయితే అని అన్న తర్వాత హ్మ్. ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ నాలుగు కరుచుకొని యాక్షన్ స్టార్ట్ చేసింది. హ్మ్. యాక్చువల్ గా ఈ గవర్నమెంట్ ప్రతిపక్షం మాట్లాడితే ప్రతిపక్షం విమర్శ చేస్తే యాక్ట్ చేయాల్సిన ఈ గవర్నమెంట్ హ్మ్. ప్రతిపక్ష పాత్రలో పవన్ కళ్యాణ్ ఉండటం చేత ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషించడం చేత స్వపక్షంలోనే విపక్షం లాగా వ్యవహరించి ఇమ్మీడియట్ గా నాలుగు కరుచుకొని యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. హ్మ్. ఎందుకు ఇది మరి దీన్ని మనం అనిశ్చితి అనమా? డెఫినెట్‌గా. కరెక్ట్. హ్మ్. లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేసిన తర్వాత హ్మ్. ఆ లడ్డు వ్యవహారాన్ని కంప్లీట్ గా సనాతన ధర్మం వైపు తీసుకుని వెళ్ళిపోయి హిందూయిజం మొత్తాన్ని భుజానికి ఎత్తుకొని హ్మ్. క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని కూటమి ప్రభుత్వానికి దూరం చేసేటట్టుగా వాళ్ళ మీద ఓపెన్ గా కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కనీసం మందలించడానికి కూడా వీళ్ళ దగ్గర అవకాశం లేని దాన్ని స్వపక్షంలో విపక్షం అని అది ఖచ్చితంగా అనిశ్చితి గవర్నమెంట్ అని అనమా? ట్రూ.
ఉమ్, నిన్న తొక్కిసలాట తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఉమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం రివ్యూ చేసిన తర్వాత ఉమ్, మళ్ళీ ఇంకో పవర్ జనరేటర్ వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని పూర్తిగా మళ్ళీ పరిశీలించి అక్కడ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటకు వచ్చి తిరుపతి టీటీడీ చైర్మన్ ఎందుకు క్షమాపణ చెప్పడం, అధికారులు తప్పు కదా, టీటీడీ తప్పు లేదా, టీటీడీ ప్రజలకు క్షమాపణ చెప్పరా, ఇదేంది గవర్నమెంట్, ఇదేం కథ అని చెప్పి మాట్లాడిన తర్వాత ఉమ్. ఇమ్మీడియట్ గా టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పిన దాన్ని మనం దీన్ని అనిశ్చిత గవర్నమెంట్ అనవా? డెఫినెట్ గా ట్రూ. గవర్నమెంట్ లో 2 పాలసీస్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ లో 2 పవర్ జనరేటర్లు జరుగుతున్నాయి, గవర్నమెంట్ లో 2 అంశాల పట్ల 2 విధానాలు, కేబినెట్ లో నుంచి తీసుకున్న నిర్ణయం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయినప్పటికీ బయటికి 2 విధాలుగా ప్రొజెక్ట్ అవుతుంది. ప్యారలల్ గవర్నమెంట్స్ నడుస్తున్నాయి. ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తుంది. ప్రాబబ్లీ ఇప్పుడు ఈ ప్యారలల్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు బయట పడకపోవచ్చు. ఉమ్, వీళ్ళకు ఉన్నటువంటి లోపల జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు బయటకి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. ఉమ్, కానీ ఖచ్చితంగా 151 సీట్లతోటి పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రశ్నించడానికి స్వపక్షంలో ఎవరు లేని పరిస్థితి వేరు. ఉమ్, ఈ కూటమి ప్రభుత్వంలో 164 సీట్లు ఉన్నప్పటికీ కూడా ప్రశ్నించడానికి, ఏ పాలసీ డెసిషన్ తీసుకోవడానికి, ఏ విధమైన నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి స్వపక్షంలో రేపొద్దున పవన్ కళ్యాణ్ ఏమంటాడో, భారతీయ జనతా పార్టీ అవుతుంది బిక్కుమంటూ బిడియంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అనిశ్చిత ప్రభుత్వాన్ని అంటాను నేను. ఉమ్, 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 ఉమ్. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం వేరు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వేరు. వేరు కదా, అవును. స్వపక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినా, నేను నాలాంటి విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శించినా ఉమ్, ఇవన్నీ పొలిటికల్ విమర్శలే అంటారు. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ విమర్శ అలా ఉండదు కదా. ఉమ్, ఉమ్, ఇట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ ఉమ్. కంపేర్ టు అదర్స్. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు ఏదైనా ఉంటే నాకు చెవులో చెప్పండి, బయటకు వచ్చి మాట్లాడకండి అని చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఓపెన్ స్టేట్మెంట్స్, బహిరంగ సభలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నరసింహరావు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనేటువంటి పార్టీ కొన్ని పరిస్థితులు అతన్ని నాయకుడు చేసింది. ఉమ్, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్డ్ హిమ్ టు బి ఎ లీడర్. ఉమ్, ఎలా పరిస్థితులు ఫోర్స్ చేసినాయి అంటే, కొన్ని సందర్భాలు తంతే బోరెల బుట్టలో పడ్డాడు, నేతికారుల బుట్టలో పడ్డాడు అంటారు చూసారా, అలా పవన్ కళ్యాణ్ ఉమ్. జగన్మోహన్ రెడ్డి తంతే నేతికారుల బుట్టలో పడిపోయాడు. ఓకే, ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మొత్తానికి కారణం గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి, ది గ్రేట్ విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి, వేరే ఎవరు కారణం కాదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక సంవత్సరం ఎలక్షన్ పెట్టుకొని అరెస్ట్ చేయాలన్న ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ కి ఇంతకు మించి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పనిలే. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టి 53 రోజులు లోపల పెట్టి పాపం ఆయన ఆనందానికి అవధులు లేకుండా, ఆయన ఆనందాన్ని పొంది, సంతృప్తిని పొంది, ఆహా నేను అరెస్ట్ చేశాను చూసేవా, లాస్ట్ మినిట్ లో ఆయన్ని ఆహా చేశాను చూసేవా అని చెప్పేసి ఏం చేశారు అంటే, అనుకోని పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు ఆయన. ఓకే, ఓకే. వాళ్ళు కలిసేదాకా అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని, జగన్మోహన్ రెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, రోజా గాని నిద్రపోల వాళ్ళు కలిసేదాకా. కలిసి రండి. వీళ్ళు కలవటం కూడా కాకుండా భారతీయ జనతా పార్టీ కనుక కలవకపోతే ఎలక్షన్ బాగా జరగదేమో అనేటువంటి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేసేసి భారతీయ జనతా పార్టీని కూడా దీంట్లో కలిపేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో కూటమిని వైసీపీ ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పడడానికి కర్త కర్మ క్రియ వైసీపీ కూడా ఏర్పాటు చేయాలి. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసింది. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఇలాంటి అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో హీ వాస్ ఫోర్స్డ్ టు యునైట్ కూటమి ఇన్ అన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ఏర్పడటం అనేది వాళ్ళ నెత్తిన పాల్పోసినట్టయింది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన he was in a better position to negotiate with these seats. ఓకే. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని ఒక వ్యక్తికి ఈ రోజు 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు, ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది అంటే అవి కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ లో వాళ్ళ అలయన్సే చాలా ఇంపార్టెంట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ లోకి వెళ్లకుండా
చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ లోకి వెళ్లకుండా ఆయన ఇండివిడ్యువల్ గా పోటీ చేయాలని ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా ఆయన సహజంగానే అలయన్స్ లోకి వెళ్లే స్వభావం కాదు. ఉమ్, ఎందుకంటే ఆయన పొలిటికల్ షేరింగ్ ఇంకొకరికి ఇవ్వడు, ఉమ్, ఎక్సెప్ట్ వాళ్ళ కొడుకుకి మనవడికి తప్ప. ఉమ్, నాకు తెలిసి ఏదో ఒక సినిమా చూసినట్టు గుర్తు నాకు, దేవరకొండ విజయ్. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ఉమ్. ఇది మీరు వినాలి ఖచ్చితంగా, సార్ సార్. రాష్ట్ర ప్రజలు కూడా వినాలి. ఉమ్, ఆ సినిమా నాకు బాగా గుర్తు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి డాటర్ ఉంటుంది. ఉమ్, ముఖ్యమంత్రి ఒక ఎలక్షన్ లో ఓడిపోతుంది. ఒక ఎలక్షన్, ముఖ్యమంత్రికి రేపు ఎలక్షన్ జరగబోతా ఉంటుంది. ఉమ్, ఉమ్, రేపు ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈస్ గోయింగ్ టు లూజ్ పవర్. ఉమ్, అలాంటి సందర్భంలో ఎలా మనం పవర్ మళ్ళీ గెయిన్ చేయాలి, మనకి రేపు పొద్దున ఎలక్షన్ లో చాలా దారుణ ఓటమి చవి చూడబోతుంది, ఆపోజిట్ పార్టీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని డాటరు తండ్రి దగ్గరకు వచ్చి నైట్ చెప్పబోతా ఉంటుంది. ఉమ్, ఇలా నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నాన్న, నేను పార్టీ ఓడిపోబోతున్నాను. ఉమ్, అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికమ్మా, ఉమ్, నేను ముసలోడైపోయాను, మనం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వలేను, ఉమ్, కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అవడానికి మీ నాన్నగారిని ఏం చేయగలడో చూద్దు, వెయిట్ చేయి కొన్ని రోజులు, కొంచెం వెయిట్ చేయమని చెప్పేసి ఆ కూతురికి సత్య చెప్పి పంపిస్తాడు. ఉమ్, తెల్లవారేపాటికి కూతురికి పవర్ రావాలి అని ఉమ్. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తండ్రి సూసైడ్ చేసుకుంటాడు. ఓ. సూసైడ్ చేసుకొని, ఇతని సూసైడ్ కి కారణం అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇతన్ని చంపడానికి కారణం అపోజిషన్ పార్టీ వాళ్ళు అనే ఒక ఇమాజినరీ వరల్డ్ ని క్రియేట్ చేసి, ఉమ్, ఇతను చనిపోవడానికి కారణం అపోజిషన్ వాళ్ళు అని చెప్పేసి ఒక థాట్ ని త్రో చేసేసి చచ్చిపోతాడు. ఉమ్, స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుని చనిపోతాడు. Hmm. దేవరకొండ విజయ్ దానికి సినిమా, ఐ థింక్ మొన్నే మధ్యకాలంలోనే రిలీజ్ అయింది, చూశాను. అంటే తన కూతురికి పొలిటికల్ పవర్ ఇవ్వాలి అంటే తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోవటానికైనా సిద్ధపడతారు, కానీ ఉమ్. పొలిటికల్ పవర్ సాక్రిఫైస్ చేయరు ఎవరు. సాక్రిఫైస్ చేయరు. ఉమ్, అంటే పవర్ కోసం వాళ్ళు తనను తాము ఆత్మార్పణ చేసుకునేటువంటి ఒక పొజిషనరీ స్టేట్ ఆఫ్ మైండ్ లో కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. ఉమ్, 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 చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాప్తికి చెందిన వ్యక్తి. ఉమ్. పొలిటికల్ పవర్ ఇంకొకటి వదలరు వాళ్ళు, కానీ- ప్రాణం పోయినా ప్రాణం తీసినా. కానీ ఆల్మోస్ట్ పవర్ ఆఫ్ పవర్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టే కనపడుతుందిగా. దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఉమ్, ఎందుకు ఇవ్వడానికి వచ్చింది పరిస్థితి? అసలు అలాంటి చాలా కర్ణ కఠోరమైనటువంటి ఐడియాలజీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అంటే, హీ వాజ్ ఫోర్స్డ్ టు డూ లైక్ దాట్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరలా రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఉమ్, 1% కూడా తెలుగుదేశం పార్టీ బ్రతకదు. ఉమ్, సో ఇలాంటి పరిస్థితుల్లో మనం పవర్ షేరింగ్ ఇచ్చైనా సరే, ఉమ్, ఏమి చేసైనా సరే, అవసరమైతే వసుదేవుడు అంతటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడనే నానుడు ఉన్నా సరే, ఉమ్, ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీని కలుపుకోవాలి. ఉమ్, ఈ షుడ్ నాట్ లీవ్ అ సింగిల్ స్టోన్ టు అంటర్ ఉమ్, టు గెయిన్ పవర్. ఉమ్, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కలుపుకొని వెళ్లాల్సిన అనివార్యమైన పరిస్థితులకు వెళ్ళిన తర్వాత, ఉమ్, సో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ చేసినటువంటి హెల్పింగ్ హ్యాండ్ ఈ రోజు పవర్ రావడానికి కారణమైందని హీఈస్ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్లీ, చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. అండ్ హీఈస్ షోయింగ్ హిస్ గ్రాటిట్యూడ్స్ ఆల్సో ఇన్ ద సేమ్ వే. ఉమ్, సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని నువ్వు ఏదైనా ఉంటే క్యాబినెట్ లో మాట్లాడు, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, అంతేగాని బయట పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు అనే స్టేజ్ లో చంద్రబాబు నాయుడు గారు లేరు. కానీ చెప్పొచ్చు, తప్పు కూడా ఏం కాదు, కమాండ్ చేయటం కూడా ఏం కాదు కదా. గవర్నమెంట్కి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, నీకు నాకు ఒక కార్డియల్ రిలేషన్ ఉంది, మనం మాట్లాడుకోవచ్చు, నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే షార్ట్ అవుట్ అవుతుంది కదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్పు ఎందుకు అవుతుంది? దాన్ని ఆయన తక్కువ చేయడం కూడా ఎందుకు అవుతుంది? సార్, చంద్రబాబు నాయుడు గారు చాలా వైస్ పొలిటీషియన్. 40-45 years of political career లో he know how to deal these things. ఎందుకంటే ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ 2014లో ఆయన పొలిటికల్ గా ఆయన వాడుకొని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో నెగోషియేట్ చేసి ఆయన చేత ప్రచారం చేయించుకుని 2014 తర్వాత ఎలా వదిలేశారు ఆయన్ని? అవును. ఆయన్ని ఎలా వదిలేయాలో ఆయన చెప్పాల్సిన పని లేదు, ఎలా ఉపయోగించుకోవాలో ఆయన చెప్పాల్సిన పని. ఈజ్ అ మాస్టర్. ఓకే. ఈజ్ అ మాస్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. మరి 2014 తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని అమ్మనాపుతులు తిట్టాడు? బికాస్ ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ కి ఓటింగ్ లేదు, సీట్లు లేవు, పొలిటికల్ పవర్ లేదు, బ్యాకప్ లేదు భారతీయ జనతా పార్టీ. ఆ రోజుని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు, ఎలా వదిలేయాలో ఆయనకి తెలుసు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ తెలుగుదేశం పార్టీ నౌ. ఓ బికాస్ ఆఫ్ బీజేపీ, మోర్ స్ట్రాంగర్ దాన్ తెలుగుదేశం పార్టీ బికాస్ ఆఫ్ బీజేపీ, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ బీజేపీ కావచ్చు, బికాస్ ఆఫ్ థర్డ్ పొలిటికల్ ఫోర్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ హిస్ కమ్యూనిటీ కావచ్చు, బికాస్ ఆఫ్ హిస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ బ్యాకప్ ఉండి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మీ వెనక నీ ఉన్నాము, అవసరమైతే వేల కోట్లు డంప్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నటువంటి ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, ఏ కారణం చేతైనా కానీ. అండ్ బికాస్ ఆఫ్ హిజ్ ఏజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కావచ్చు, అండ్ నారా లోకేష్ కి అంత మెచ్యూరిటీ లేదు అని ప్రజలు ఫీల్ అవుతూ కావచ్చు. సో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత పొలిటికల్ గా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న నాయకత్వం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ కేసులు వీళ్ళ వ్యవహారాలన్నీ భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో ఉండి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 100 కారణాలని, మీరు మాట్లాడకపోవడానికి 100 కారణాలు ఉంటే నేను మాట్లాడడానికి 100 కారణాలు ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగు ప్రతి మాట ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆయనకి. ఆ క్యాలిక్యులేషన్ కనుగొండానే ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన బహుశా వాడుకొని వదిలేయటంలో ఏదైనా వరల్డ్ రికార్డు పెడితే గిన్నీస్ బుక్ లో ఆయనకి దరిదాపుల్లో కూడా ఎవరికి రాదు. చంద్రబాబు నాయుడు గారికి అంత రికార్డు ఉంది ఈ 45 సంవత్సరాలు. నేను పాజిటివ్ గా నెగిటివ్ గా చెప్పటం పాజిటివ్ గా మాట్లాడుతున్నా. ఇది పాజిటివ్ గా అసలు వాడుకొని వదిలేయాలి అనేటువంటి అవకాశం, టాలెంట్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి. కరెక్ట్. ఏదో ఒక సందర్భంలో హెల్త్ కాన్షియస్, మన కాన్షియస్ పర్మిట్ చేయదు, అరే వీడు మనకు ఉపయోగపడ్డాడే, మనం ఏదో ఒకటి చేద్దాం వీడికి అని. సో నేను అనేది పవన్ కళ్యాణ్ గారిని అడ్వైజ్ చేసే స్టేజ్ లో పార్టీస్ లేవు, ఆయన మీరు తగ్గండి అని చెప్పే పరిస్థితి లేదు. ఓవరాల్ గా నేనైతే ఏం చెప్పగలను అంటే, కూటమి ప్రభుత్వం అనిశ్చిత ప్రభుత్వము. ఈ కూటమి ప్రభుత్వానికి స్టెబిలిటీ లేదు. 164 సీట్లు అన్ని ఉన్న అల్లి నోట్లో శనే అని పాపం వీళ్ళకి 134, 140 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం చెబితే అది చేసే పరిస్థితిలో ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనము. పవన్ కళ్యాణ్ గారు ఆ గొప్పతనంలోకి రావడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనము. పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఏముండొచ్చు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం పార్టీ పైన ఈగ వాళ్ళని ఇలా ఎన్ని సీట్లు తీసుకోవాలనే దగ్గర నుంచి ఏదైనా తెలుగుదేశం పార్టీని తప్పుపడుతూ ఎక్కడ మాట్లాడాల. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను అనే విషయాన్ని తెలియక మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్? అంత చిన్నపిల్లడు కాదు కదా, కాస్త కోస్త రాజకీయాలు 10 ఏళ్ళ నుంచి చూస్తాను. నేను ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను. మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు, ఓకేనా? అసోసియేట్ ఎడిటర్, నెక్స్ట్ ప్రమోషన్ పోస్ట్ ఎడిటర్ పోస్ట్ అనుకుంటుంది, ఓకేనా? మీరు 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా అసోసియేట్ ఎడిటర్ గానే ఉండడానికి ఇష్టపడతారా, ఎడిటర్ పోస్ట్ లోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఆబ్వియస్లీ నీడ్ టు గ్రో కదా. ఎందుకు? వై? యువర్ ఎడిటర్ పోస్ట్ లో చాలా మంచి పర్సన్ ఉన్నాడు, యువర్ అసోసియేట్, యువర్ గెటింగ్ హ్యాండ్సమ్ సాలరీ, వై యూ లుక్ ఫర్ అదర్ పోస్ట్? దట్ ఈస్ చూస్తారు హ్యూమన్ సైకాలజీ. There is no logic. అక్కడ ఇంకో పాయింట్ ఉంది. అక్కడ హ్యూమన్ సైకాలజీ ఓకే, గ్రో అవ్వాలని కోరుకుంటాం, ఎవరైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటాం. బట్ పవన్ కళ్యాణే చెప్తున్నారు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్తున్నారు ఒక పక్క. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను కంప్లీట్ చేయలేండి. హ్యూమన్ సైకాలజీలో పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి 2029 వరకు ఉప ముఖ్యమంత్రి, 2029 నుంచి 2034 వరకు కూడా ఉప ముఖ్యమంత్రి, 2034 నుంచి 2039 వరకు కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఈ రోజు 22 సీట్లు తీసుకున్నారు, రేపు 30 సీట్లు తీసుకుంటారు. 2029లో 30 సీట్లు, 35 సీట్లు తీసుకుంటారు. 2034లో 50 సీట్లు. అంటే ఇంకొక లైఫ్ స్పాన్ ఇంకో 20 years 30 years పాలిటిక్స్ లో ఉంటే ఈయన నెగోషియేషన్ చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఉండడానికే తీసుకోవడానికి ఇష్టపడతాడా? లేకపోతే ఈయన కూడా 175 లేకపోతే 225 సీట్లు రేపొద్దున 225 సీట్లు కంటెస్ట్ చేసి ఇండిపెండెంట్ గా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అవ్వాలని ఇష్టపడతారా? ఏ పొలిటీషియన్ అయినా సరే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇండివిజువల్ గా తమ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే అది రాజకీయ వ్యూహం. ఆ స్టేట్మెంట్ రాజకీయ వ్యూహం ఏంటి అంటే ఆయనకి ఉప్పందింది ముందే.
ఎక్కడ నారా లోకేష్ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తారు అని. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ 75 సంవత్సరాలు నెక్స్ట్ వాళ్ళకి 8 ఇయర్స్ అవుతాయి. నార్మల్ గా 8 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండలేరు, కొంత వయసు రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. సో పాలిటిక్స్ లో ఆయన యాక్టివ్ గా ఉండలేకపోవచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. సో రాబోయే తరానికి ప్రమోషన్ చేయాల్సినటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్. సో నారా లోకేష్ ని ప్రొజెక్ట్ చేస్తే ఇంకో 30-40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి ఎదురే ఉండదు, బికాస్ ఈజ్ యంగ్స్టర్ కాబట్టి. రేపొద్దున నారా లోకేష్ లాంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేస్తే వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ పొజిషన్? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో ప్రకటించాడు కానండి, మరి ఛాలెంజ్ చేస్తాను నారా లోకేష్ నాయకత్వంలో పనిచేస్తానని ఒక మాట అనమనండి. అబ్సల్యూట్లీ ఆయన ఒక రాజకీయ వ్యూహంతోనే ఆ మాట అన్నారు అసెంబ్లీలో. రేపొద్దున నేను మీ నాన్న దగ్గర పనిచేస్తానన్నాను, మీ నాన్నతో కలిసి పనిచేస్తానన్నాను, నీతో కాదు, నీతో కలిసి పనిచేసి ఇంకో 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితాన్ని, మా జనసేన పార్టీని, మా కాపులను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేను. రేపు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి ప్రొజెక్ట్ చేసిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది పవన్ కళ్యాణే. నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయడానికి ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నారు అని. ఇంకొక 6 నెలల లోపు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అని. మీకు ఇన్ఫర్మేషన్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రిడిక్షన్ కూడా లాజిక్ గా అందటం. ప్రిడిక్షన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లాజిక్ కి అండ్ కొంత వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కాదు. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాన్ని నమ్మొద్దు. సో నేనైతే ఖచ్చితంగా 100% చెప్పగలుగుతున్నాను, ఈ రాష్ట్రంలో నారా లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగానో ప్రకటించిన మరుక్షణం రాజకీయంగా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం అంటూ జరిగితే అది రాజకీయంగా ఒక పెద్ద సంచలనమే అని నేను భావిస్తాను. నాకు తెలియదు, ప్రాబబ్లీ మీకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ నాకున్న ప్రాథమికమైన అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఒక అసంభవమైనటువంటి మూవ్ అని అయితే నేను భావిస్తాను. ఏం జరుగుతుంది సార్? పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? బయటకు వెళ్ళిపోతారు కూటమి నుంచి. ఆయనకున్నది 21 సీట్లు. భారతీయ జనతా పార్టీ అట్లా తెలుగుదేశం పార్టీని వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి కేంద్రంలో. ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఇక్కడ నరసింహరావు గారు, మీరు ఒక్క విషయం గమనించటంలా, మీరు మనం ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయేమో, కానీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉందన్న విషయం మనం మర్చిపోతున్నాం. అవును, జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చిందన్న విషయం మర్చిపోతున్నాం. 40% ఓటింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీకే 36% ఓటింగ్ లేదు. అవును, 36% ఓటింగ్ లేదు గెలిచిన పార్టీకి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. సో 40% ఓటింగ్ చిన్న అమౌంట్ అని అనుకోమాకండి మీరు. రేపొద్దున ఈ కూటమి ప్రభుత్వం గనుక రేపొద్దున ఈ కుమ్ములాటలతో సరిపోయి, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి 1 రూపాయి కూడా నిధులు విధించదు. నెంబర్ 1. ఈ రాష్ట్రంలో అమరావతిని డెవలప్ చేయడం, పోలవరం కట్టడం వీళ్ళ తనలో జేజముల వల్ల కూడా కాదు. నెంబర్ 2, ఇప్పుడు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ డబ్బులన్నీ పెట్టుకొని 3-4 సంవత్సరాలు పట్టే పరిస్థితి. సో ఇప్పుడు డెవలప్మెంట్ లేక, అమరావతి కట్టక, పోలవరం కట్టక, ఇప్పటికే 7 నెలలకో ఏమో నేను మొన్న చూసాను 1,10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు 8 నెలల కాలంలోనే. ఇంకా ఈ 4 సంవత్సరాల్లో వరస్ట్ కేసులో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే, వీళ్ళు ఇంకా ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇంకో 5 లక్షల కోట్లు అప్పు చేసేస్తే అప్పైనా తీరుస్తారా? సంక్షేమ పథకాలు ఇస్తారా? కూటమి ప్రభుత్వం గొడవలు తీర్చుకుంటారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా? వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం దాటు పక్క వెళ్ళిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి పుసిక్కమని గెయిన్ అయిపోతే ఏమైపోతే పరిస్థితి? రేపొద్దున 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కలిసి పనిచేయాలి అనే ఉత్సాహంతో అనే ఇంప్రెషన్ కార్యకర్తలకు ఇవ్వకపోతే, లోకల్ గా ఎక్కడికక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే కొట్టుకుంటారు. రేపొద్దున వైసీపీ వాళ్ళతో సంబంధం ఏంది? కానీ 2029లో కూడా కూటమిగా అందరు కలిసి పనిచేసిన ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవడు కదా. నేను అదే అంటున్నా,
2029కి పొలిటికల్ సినారియో ఎలా మారుతుందో నాకు తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయితే ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చేమో. నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం 100% చెప్తున్నాను, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అవుతారు. భారతీయ జనతా పార్టీ కూడా అవుతారా? మరి భారతీయ జనతా పార్టీ ఈజ్ విత్ పవన్ కళ్యాణ్, నో డౌట్. భారతీయ జనతా పార్టీకి టీడీపీ మద్దతు సెంట్రల్ అవసరం కదా. మన ఇదే డిస్కషన్ చేసాం. మన ఇద్దరం చేసినటువంటి డిస్కషన్ ఇదే. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 2029లో రాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరము. ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు చాలా అవసరమైన పరిస్థితుల్లో సౌత్ లో వీళ్ళని ప్రొజెక్ట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరం. సనాతన ధర్మం లాంటి ఒక ధర్మాన్ని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఒక హిందూయిజాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వాళ్ళు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఒక సినిమా స్టార్ గా ఉండటం, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ 2 వేలు ఇలా పెట్టాం అనుకోండి మోడీకి, అమిత్ షాకి, వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకుంటారు. ఆ విషయం టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే మీరు అడగచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడిని పట్టుకోపోవడం వల్ల చంద్రబాబు నాయుడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా, చంద్రబాబు నాయుడిని ముఖం మీద చీ అని ఉన్నా భారతీయ జనతా పార్టీ కాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు వదలడు. ఎందుకు వదలడు అంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు, భారతీయ జనతా పార్టీని 2018లో వదిలేసిన కారణంగా జరిగిన అనర్థం ఏంటో ఈ నోస్ ప్రతి వెల్. ఎందుకు 2029లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న ఆశ ఎవరికి లేదు. మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తారన్న ఆశ ఇంకొకటికి లేదు. మన కర్మగాలి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఇంప్రెషన్స్ వాళ్ళకి ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తో వెళ్ళినంత మాత్రాన సార్ పోతే పోయారు పవన్ కళ్యాణ్ తో, ఆయన ఏదో వెళ్ళిపోయినాడు, మీరు మమ్మల్ని కూడా దూరం చేసుకుంటా, మీ కాళ్ళు పట్టుకుంటాం, మీ వదలం, మీరు చీ అన్న ఇక్కడ పంచబడి ఉంటాం అంటారు. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది పొలిటికల్ గా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాల్లో 18 నుంచి 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీని ఎవరైనా వదులుకుంటారు? వదులుకోరు కదా, అంత పిచ్చితనంగా. సో కాబట్టి నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ ని వదిలేసుకునే పరిస్థితి ఉండదు, భారతీయ జనతా పార్టీని వదిలేసుకునే పరిస్థితి అంతకంటే ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ ని ఒప్పించి నారా లోకేష్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలనే దానికి చాలా సీరియస్ చర్చలు జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పార్టీని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక అంతర్మదనం అయిపోయే పరిస్థితి ఉంటుంది, అంతర్ధానం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలుగుదేశం పార్టీని తొక్కేసి తెలుగుదేశం పార్టీ సమాధుల మీద తమ భవనాలు నిర్మించుకోవాలని జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చూస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అనే అంశం ఇక రూల్డ్ అవుటా సార్? చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, ఆయన చాలా కష్టపడ్డారు, యువగలం పాదయాత్ర చేశారు, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వాలి కదా అని. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గతమైనటువంటి అంశం అసలు దాని మీద నేను ఇంకొకళ్ళు కామెంట్ చేసి అర్హత నేనైతే అనుకుంటున్నాను. అయ్యన్న పాత్రుడు గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇందాక. ప్రజలు కదా డిమాండ్ చేయాలి, ఉప ముఖ్యమంత్రి చేయాలి నారా లోకేష్ అని, నాయకులు డిమాండ్ చేయటువంటి అని అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. మరి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ప్రజలందరినీ తీసుకొచ్చి మాట్లాడించాలిగా, ఓన్లీ నాయకులను ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఆయన స్పీకర్ గా ఉన్న దాంట్లో 5.5 కోట్ల మంది ప్రజలు వచ్చి మాట్లాడమనొచ్చుగా, ఓన్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఎందుకు మాట్లాడిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 2,50,000 మంది మాట్లాడినట్టే లెక్క. ఒక ఎంపీ మాట్లాడాడంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న 8 లక్షల 15 లక్షల మంది ఓటర్లు మాట్లాడినట్టే లెక్క. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి అని అన్ని వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డిమాండ్ ఉన్నమాట వాస్తవం. దాని మీద ఏ విధమైన కాల్ తీసుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్న కాల్ వల్ల జనసేన క్యాడర్ మొత్తం డిస్టర్బ్ అవటం అనేది అది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రి అనుకుని సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని సంతోషపడుతున్నారు. రేపొద్దున నారా లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అవుతే మా నాయకుడి యొక్క విలువ తగ్గింది అని వాళ్ళకి క్యాడర్ భావిస్తుంది.
రేపొద్దున పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి అని రేపొద్దున 29 ఎలక్షన్ లోనో ఇంకో సంవత్సరం ముందో ప్రకటించి టీడీపీలో తీర్మానం పెట్టి ఆయన్ని రాబోయే కాలానికి ముఖ్యమంత్రిగా ప్రకటన చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో నాకు తెలియదు. ఖచ్చితంగా ఇంకో రాజకీయ పార్టీగా ఇప్పుడు ఒకటే లాజిక్ అండి, నాకు అవసరమే లేదు, జీవితం అంతా నేను జెండా మోస్తాను, నేను ఉప ముఖ్యమంత్రిగానే ఉండడానికి ఇష్టపడతానని పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అనుకో, అసలు ప్రాబ్లమే లేదు, అనుకోరుగా, ప్రాబ్లమే లేదు. కానీ అలా అనుకోరు, ఎందుకంటే పాలిటిక్స్. అలా అనుకోని సందర్భంలో ఖచ్చితంగా రేపొద్దున టఫ్ రావడానికి కారణమైనటువంటి అంశం నారా లోకేష్ రేపొద్దున తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో గుండు సున్నా చూపించి ఆ పార్టీని మూయించడానికి ప్రధాన కేంద్ర బిందువు కాబోతాడు అనేది నాకున్నటువంటి నమ్మకం, గట్ ఫీలింగ్. నారా లోకేష్ ప్రమోషన్ అంటూ జరిగితే అది తెలుగుదేశం పార్టీకి ప్రమాదంగా మారబోతుంది. హిస్టరీ విల్ రిపీట్ అండి, హిస్టరీ విల్ రిపీట్. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ లాజిక్ ఆర్ పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్ ద కేస్. ఇప్పుడు అత్యంత స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన ఎన్టీ రామారావు గారు పార్టీ చీలిపోయి బయటకు వచ్చేస్తారు అని చెప్పడానికి కేంద్ర బిందువుగా లక్ష్మీపార్వతి గారిని ఎలా చూపించారు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. రేపొద్దున నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ప్రొజెక్షన్ స్టార్ట్ అయితే నారా లోకేష్ ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు, నారా లోకేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే ఎమ్మెల్యేలు, నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని మన రాధాకృష్ణ గారు చాలా రోజు హీఈస్ ట్రైంగ్ హిస్ లెవెల్ బెస్ట్ టు ఎలివేట్ హిమ్ కదా. రేపొద్దున ఆయన లీడర్ గా వచ్చి రేపొద్దున ఈ కూటమిలో గొడవలు కనుక స్టార్ట్ అయితే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు అపోజ్ నారా లోకేష్ లీడర్షిప్. అవునా? మరి అంతే కదా, కరెక్టే అది. ఎందుకంటే ఐ వాంట్ టు సీ దట్ యూ పీపుల్ షుడ్ ఫైట్ ఈచ్ అదర్. మీరు ఫైటింగ్ చేసుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు, మీరు ఫైటింగ్ చేశారంటే వెంటనే టర్న్ అయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే అభిమానించే టాప్ లీడర్షిప్ ఎవ్వరూ కూడా నారా లోకేష్ అంటే పడదండి. నారా లోకేష్ వర్గం వేరు, టీడీపీలో లేదా వర్గం లేదు, ఆయన వేరు, ఆయన వర్గం వేరు. సపరేట్ లీడర్, ఆయన వర్గం వేరు, చంద్రబాబు నాయుడు గారి వర్గం వేరు. చంద్రబాబు నాయుడు గారి వర్గం ఎవ్వరు కూడా నారా లోకేష్ అభిమానించారు. ఏదో పైకి బాబు గారు బాబు అంటమే తప్ప అల్టిమేట్ గా ఈయన ఐడియాలజీని వీళ్ళు సపోర్ట్ చేయరు. సో రేపొద్దున గొడవ అంటూ జరిగి ఇంకొక పవర్ జనరేటర్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఈక్వల్ పవర్ జనరేటర్ లాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బయటకు వస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తారు, ఎంతమంది టీడీపీలో నుంచి చీలిపోతారు, ఎంతమంది నారా లోకేష్ వ్యతిరేకించే వాళ్ళు బయటకు వస్తారు అనేది మీరు నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ ఆ పార్టీలో అచ్చెన్నాయుడు బయటకు వస్తే అచ్చెన్నాయుడు అంటే ఎవరు రావాల్సి వచ్చింది, నారాయణ బయటకు వస్తే నారాయణ అంటే ఎవరు రావాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు ఇతను ఎవరు మన తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారు, తిరువూరు ఎమ్మెల్యే రేపొద్దున ఇట్లాంటి సిచ్యువేషన్ అంటూ జరిగితే బయటకు వచ్చేదానికి ఇట్లాంటి వాళ్ళు ఒక 70-80 మంది రెడీగా ఉన్నారు. రానోళ్ళు, గొడవలు పడేవాళ్ళు ఈజీగా. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంటే రావడానికి వాళ్ళు హెసిటేట్ చేయరు. ఎందుకు చేయరు హెసిటేట్ అంటే దే విల్ హ్యావ్ దేర్ మానిటరీ బెనిఫిట్ ఆల్సో, నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ గవర్నమెంట్ లో, నెంబర్ 2. అండ్ పవన్ కళ్యాణ్ ఈ సపోర్టెడ్ బ్యాక్డ్ బై భారతీయ జనతా పార్టీ. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కెన్ మేనేజ్ ఈవెన్ గవర్నర్ వ్యవస్థ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ అండి, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి ఇదిగో నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని ఒక 80 మందికి 90 మందికి ఎమ్మెల్యేస్ లెటర్ తీసుకెళ్లి గవర్నర్కి ఇస్తే గవర్నర్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి పిలుస్తాడా, చంద్రబాబు నాయుడిని పిలుస్తారా? 2 నిమిషాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫోన్ చేసి అసలు పవన్ కళ్యాణ్ వెనక సంతకాలు ఎవరు పెట్టారు, ఎవరు పెట్టలేదు, ఎవరు వస్తారు, ఎవరు రారనేది అనవసరం, నువ్వు ఫ్లోర్ లీడర్ గా ప్రూవ్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుస్తాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బ్యాక్డ్ బై భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. సో 2 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయమంటే 2 నిమిషాల్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొచ్చు. రేపొద్దున కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉంటుందో అంటే ఇవన్నీ కూడా యాంటిసిపేషన్సే. రేపొద్దున నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే గవర్నరు హీ విల్ స్టూడ్ విత్ పవన్ కళ్యాణ్,
ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ తో రావడానికి పెద్ద ఇబ్బంది ఏం పడరు. ఎందుకు పడరు అంటే బోత్ ఫైనాన్షియల్లీ పొలిటికల్లీ బ్యాక్డ్ బై పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, టాప్ మ్యాన్స్ ఇన్ ది సొసైటీ, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి పొలిటీషియన్స్ పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. అండ్ ఈజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్. ఓకే. అండ్ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బ్యాకప్ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని కాదని అసెంబ్లీలో ఓటేయటానికి ఇవన్నీ చూస్తాడు. నువ్వు గవర్నమెంట్ విప్పు జారీ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు అయ్యన్న పాత్రను కూడా లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని కూడా కొనేశారు అనుకుందాం భారతీయ జనతా పార్టీ. ఏం చేస్తారు? తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తెలుగుదేశం పార్టీ మాకు యాంటీ డిఫెక్షన్ లాస్ ప్రకారం ఇదిగో వీళ్ళందరూ ఆయనకు ఓటేశారు, వీళ్ళని సస్పెండ్ చేయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. అప్లికేషన్ పెండింగ్ పెట్టుకుంటే చూస్తున్నాం కదా దేశంలో చాలా అవి. ఎందుకు చూడటం లేదు మనం? సో నేను మాట్లాడే అంశాలన్నీ కూడా లాజికల్ గా జరగబోయేవి, నేను అనుకున్నాయి ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతాయని నాకు తెలియదు. డెఫినెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఊహించని విషయం కాదు. ఆయన ఊహించలేరు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఊహిస్తారు నరసింహరావు గారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో ఊహించకుండా ఎలా ఉంటారు ఆయన? బట్ ఇవన్నీ జరగకపోవడానికి కొంచెం సమయం పట్టొచ్చు. ఇవన్నీ జరగకుండా ఆయన నియంత్రణ చేయొచ్చు. బాబు కొంతకాలం ఆగు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గబక్కన తొందరపడటం, లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయమని అడగటానికి ఇంత రచ్చ అవసరమా? అదే కదా, ఇంత రచ్చ అవసరమా సార్? అంత అవసరం లేదు నిజానికి. అసలు ఇంత అవసరమా? ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని పార్టీ ఒక కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేయాల్సినంత అవసరమా? డెఫినెట్ గా అవసరం. ఏముంది దాంట్లో? డిమాండ్ తప్పే ఉంది. వాళ్ళ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రిని చేయమని గారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ది మినిస్టర్? బోత్ ఆర్ ఈక్వల్ క్యాడర్. కరెక్ట్. There is no point in dragging the issue. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ చేయడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 minutes. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేస్తే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికో లేకపోతే సీఎం చేయడానికో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కన్విన్స్ అవుతుందా బీజేపీ? కన్విన్స్ చేయడానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ఎలా ఉంటదంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూటమి ప్రభుత్వంలో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఏదైనా ఒక ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ పోస్ట్ కావాలని అన్నారు సార్, ఇది ఒక లోకల్ పోస్ట్, నాకు పోస్ట్ కావాలన్నారు. గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ నిన్న అక్కడ పోస్ట్ చేయడానికి. బట్ దే వాంట్ ఫాలో సమ్ ఫార్మాలిటీస్. ఏం ఫార్మాలిటీస్? లోకల్ ఎమ్మెల్యే నో అబ్జెక్షన్ తెచ్చుకోవయా, నీకే ఇస్తా, యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్. లోకల్ ఎమ్మెల్యే నో అబ్జెక్షన్ తెచ్చుకోవాలి. ఆ లోకల్ ఎమ్మెల్యే లోకల్ మినిస్టరే పవన్ కళ్యాణ్. బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు అందరికి. భారతీయ జనతా పార్టీ రేపొద్దున పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటే మాకేం అబ్జెక్షన్ లేదు. బట్ నీకు పోస్టింగ్ ఇవ్వాలన్నా మేము నో అబ్జెక్షన్ ఇవ్వాలన్నా ఆయన దగ్గర ఒక చిన్న సంతకం తెచ్చుకోపో, ఆ పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే మేము ఓకే, మాకేం అభ్యంతరం లేదు అనే పరిస్థితిలో ఓకే. లోకేష్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ప్రొవైడెడ్. ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్న పార్టీ. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కలవడానికి భారతీయ జనతా పార్టీ కారణం పవన్ కళ్యాణ్. ఈ రోజు వాళ్ళకి ఎన్ని సీట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్. వీళ్ళ ఈ రోజు రాష్ట్రంలో 0.5% ఓట్ల శాతం లేని భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఎంట్రన్స్ దొరికిందంటే పవన్ కళ్యాణ్. రేపొద్దున పొలిటికల్ పవర్ రావాలి అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని అంత పెద్దోడిని చేసినటువంటి పాపం, ఇప్పుడు నేను అదే అనుకుంటాను, మొన్న ఒక కేసు గెలిచాం, చాలా పెద్ద కేసు గెలిచినప్పుడు మా క్లయింట్ తీసుకొచ్చి ఒక 2 కేజీలు స్వీట్లు అవి ఇవి తీసుకొచ్చి మా క్లయింట్ నాకు ఇచ్చాడు. నేను అన్నాను, నేనేం చేశానయ్యా, జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు, జడ్జి గారు ఆర్డర్ అయిపోతే మనం గెలవం కదా అంటే, ఆ జడ్జి గారు ఎవరు ఏమో మాకేం తెలుసు సార్, మమ్మల్ని గెలిపించింది మీరే కదా. సేమ్ లాజిక్. ప్రజలు ఓట్లేసారో లేదా మాకెందుకు, ప్రజల అధికారం ఇచ్చారో లేదా మాకు అనవసరం. తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, మాకు ఓట్లు వేసిందో లేదో మాకు అనవసరం. మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడ్డామంటే కారణం పవన్ కళ్యాణ్ అని బీజేపీ భావిస్తుంది. జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారు లేదా క్లయింట్ కి అనవసరం లాగా, ఎవడు ఓట్లేసాడు ఎవడు సీట్లు ఇచ్చాడో మాకు అనవసరం. మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నిలదొక్కుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇస్ ద మెయిన్ సోర్స్.
సో పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ లేకుండా, పవన్ కళ్యాణ్ కన్సెంట్ లేకుండా ఈ రాష్ట్రంలో మేము ఏం చెయ్యం అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీతో బీజేపీ ఉంది. ఓకే. ఓకే. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, సారీ తెలుగుదేశానికి, బీజేపీ, జనసేనకి ఏదైనా టఫ్ వచ్చిందంటే దే విల్ స్టూడ్ విత్ పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఉంటుంది, ఎందుకంటే ముందు నుంచి కూడా. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు తప్పో రైటో మన యొక్క ఐడియాలజీని ఒక స్లేవ్ లాగా మోసే వ్యక్తి వాళ్ళకి కావాలి. ఎందుకు మంచిది, ఇప్పుడు నేను చెగోవీరా, నేను 2 లక్షల పుస్తకాలు చదివాను, అవన్నీ పవన్ కళ్యాణ్కి అవసరం లే. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఏమి చెబితే బ్లైండ్ గా నేను అది ఫాలో అయిపోతా. ఇప్పుడు ఒక 10,000 మంది క్రిస్టియన్స్ ఇక్కడ చంపేశారు అనుకోండి, ఆయన ఏం మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడమంటే మాట్లాడతారు. అంత స్ట్రాంగ్ ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ పట్ల ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయనకు ఒక ఇండివిజువాలిటీ, ఆయనకు ఒక వ్యవహారం, ఆయనకు ఒక కథ ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ క్లచెస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా రిసిప్రొకేట్ చేస్తుంది. ఓకే. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారి నివాసం పైన కూడా మీరు ఏదో కేసు వేసారా ఎన్జిటిలో? ఆ నివాసం అక్రమ నివాసం అనేది చర్చ గతంలో మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. బట్ ఆ నివాసాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది అధికారిక నివాసం అని చెప్తుంది, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అని చెప్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? ఇది చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు కరకట్టలో కొన్ని వందల అక్రమ కట్టడాలు కట్టి చట్టానికి వ్యతిరేకంగా కరకట్టలో కట్టడాలు కట్టిన తర్వాత ఈ కట్టడాల్లో ఉన్నటువంటి ఒక కట్టడం లింగంనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొన్నటిదాకా ఇప్పటికి కూడా దాన్నే వాడుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అక్రమ కట్టడాలు, ఇప్పుడు బుడమేరు వాగులు పొంగడానికి కారణం అక్రమ కట్టడాలు, కృష్ణానది పొంగడానికి కారణం అక్రమ కట్టడాలు అని చెప్పి రోజు మనం మాట్లాడుతున్న సందర్భంలో ఆ కట్టడాలకి ప్రాథమికంగా వాళ్ళందరికీ ఒక ధైర్యం అక్కడ రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉంటుంది. కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఇల్లే ఇక్కడ ఉండగా మా ఇల్లు ఎవడ పడగొడతాడు అనేటువంటి ఒక భరోసా. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే దీనికి రెండో ముద్దాయి కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అంటారంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ కట్టడం అక్రమ కట్టడం అని తెలుసు. ఈ కట్టడం అటాచ్మెంట్ జరగటం కూడా జరిగింది. ఈ లింగంనేని గెస్ట్ హౌస్ అనేది అధికారికంగా ఏసీబీ కోర్టులో అటాచ్మెంట్ చేశారు. ఈ కట్టడాన్ని కూల్చడానికి కూడా పూర్తి స్థాయి అధికారాలు ఉన్నప్పటికీ ఆయన కూల్చడం కారణం ఏంటి అంటే ఈ బిల్డింగ్ ని మళ్ళీ మనం అధికారంలోకి వస్తే స్వాధీనపరచుకోవచ్చు అనేటువంటి ఒక అతి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉంది. దీన్ని ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిద్దామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి కూడా లేదు. ఉంటే ఆయన హీ వుడ్ హావ్ బీన్ డెమాలిష్డ్ దిస్ బిల్డింగ్ ప్రజావేదికతో పాటు, కానీ కూలగొట్ల. ఎందుకు అంటే మనం దీన్ని అనవసరంగా కూలగొట్టడం ఎందుకు, దీన్ని అడ్డం పెట్టుకుని ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు తీసేసుకుందాము లింగంనేని దగ్గర ఒక ఎదవాలు. బట్ కోర్టులో నుంచి ప్రొటెక్షన్ ఉన్నట్టుంది కదా బిల్డింగ్ కి, కూలగొట్టొద్దు అని ప్రొటెక్షన్ లేదా? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. దేర్ ఇస్ నో సచ్ ఆర్డర్. ఐ డోంట్ థింక్ సో. సరే పక్కన పెట్టండి, కూలగొట్టొద్దో ఇంకోటో ఉన్నప్పుడు అసలు నువ్వు ఎఫర్ట్స్ పెట్టింది ఎక్కడ? ఎఫర్ట్స్ పెట్టిందే లేదు. ఇప్పుడు దాని అంటే ఈ విధంగా ఒక అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి నివాసం ఉండటం అన్ని ఏ విధంగా సంకేతం వెళ్తుంది అంటే సమాజంలోకి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రి కట్టడాలు ఉన్నాయి కదా మమ్మల్ని ఏం చేస్తారు, దాన్ని కట్టడాన్ని కొనసాగిస్తూ అది ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రకటించడం అనేది ఇంకొకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పక్క రాష్ట్రంలోనేమో హైడ్రా అని పెట్టి అధికారిక ముఖ్యమంత్రి కొన్ని వందల కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్లన్నీ ప్రభుత్వం పడగొట్టి రాష్ట్రాలన్నిటికీ ఆదర్శపాయంగా నిలుస్తుంటే మన వాళ్ళేమో బిల్డింగ్లకు పర్మిషన్ అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు కట్టేసుకోండి, మీ ఇష్టం వచ్చిన బిల్డింగ్లు నదుల పక్కన కట్టేసుకోండి, ఎవడైనా 10 రూపాయలు ఇస్తే చాలు మీకు మేము పర్మిషన్ ఇచ్చేస్తాము, ఇదిగో ముఖ్యమంత్రి అక్రమ కట్టడానికి అధికారిక నివాసం ఇచ్చేస్తారంటే ఇంక ఈ రోజు రూల్ ఆఫ్ లా ఏముంది? మీరు నేను పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుని అది ఎక్కడికో కొట్టేస్తారు మీరు, అంతే కదా. ఖచ్చితంగా మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మా పార్టీ తరఫు నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దీని మీద కేసు వేస్తున్నాము. ఆల్రెడీ కేసు ఫైల్ చేసాము. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ లేదా ఆ 5 వీక్ ఈ కేసు హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. నేనైతే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు
అక్రమ కట్టడాల విషయంలో, అక్రమ నివాసాల విషయంలో ముఖ్యమంత్రిగా మీరే ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి మీరే ఈ రోజు అక్రమ కట్టడంలో నివసిస్తూ దానికి 100 కోట్లు 200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిస్తున్నారు అంటే మీరే ముఖ్యమంత్రి, మీరేమి లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వమని చెప్తారు, మీరేమి 45 సంవత్సరాల ఇండస్ట్రీ. ఇప్పుడు నాలాంటి ఒక సాధారణ న్యాయవాది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, సిగ్గు లేదా మీకు? సిగ్గు అనిపించడం లేదా? నాలాంటి సాధారణమైన న్యాయవాది 10,000కి 5,000కి డబ్బులు తీసుకొని కేసేసే న్యాయవాది మీలాంటి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినట్టు మిమ్మల్ని 14 ఇది ఒక సంవత్సరం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోయే మిమ్మల్ని 900 కోట్ల రూపాయలు ప్రకటించి దేశంలోనే అత్యధిక ధనిక సీఎం ఉన్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్న సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు? మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో అధికారిక నివాసంలో అక్రమ కట్టడంలో ఉంటున్నారు, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారా అంటే మీ దగ్గర సమాధానం లేదు. అలా ప్రశ్నించే అవకాశాన్ని ఇచ్చారు కదా ఆయన, ప్రశ్నించే అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోకుండా మళ్ళీ మీరు దానికి అధికారిక నివాసం అనేటువంటి ఒక హోదాను కల్పిస్తే ఇక మీరే ముఖ్యమంత్రి. ఒక సాధారణమైన న్యాయవాది అడిగే ప్రశ్నకి మీ దగ్గర సమాధానాలు లేవు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి చేసేటువంటి పనులకి అధికారికంగా సపోర్ట్ చేస్తున్నాడు. మనం 2 లక్షల పుస్తకాలు ఎప్పుడు చదివావు? మరి ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు? ప్రకృతిని కాపాడేటువంటి హక్కు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా నీ మీద ఉంది. నువ్వు ఏ విధంగా ప్రకృతిని కాపాడే చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఉంటే మీరు జీవోలు ఇస్తున్నారు, దానికి 100 కోట్లు 50 కోట్లు కేటాయిస్తూ. రాష్ట్రానికి ఇంకా మీరు ఏం సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం నీతి చెప్తారు? రాష్ట్ర ప్రజల పట్ల మీరు తప్పు చేసిన వాడిని శిక్ష చేసే అధికారం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మీరే తప్పులు చేస్తూ అధికారిక నివాసంలో అక్రమ కట్టాల్లో ఉంటుంటే. నిన్నే వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్, 2019లో కట్టిన పవన్ కళ్యాణ్ 2023లో పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు అంట. అది సిఆర్డిఏ పర్మిషన్ లేదంట. సిఆర్డిఏ పర్మిషన్ ఇవ్వడానికి అసలు సిఆర్డిఏ మా దగ్గర ఈ ఫైలే లేదు, ఈ అడ్రస్ పేరు మీద మేము ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వలేదంట. మీ జనసేన పార్టీ కార్యాలయానికి పర్మిషన్ లేదు, మీరు ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పర్మిషన్ లేదు. మీరు మాత్రం రాష్ట్రానికి రావటం సనాతన ధర్మాధికారాలు చెబుతారు, మీరు మాత్రం ప్రవచనాలు చెప్తుంటే మాలాంటి వాళ్ళు చెవులు ఎక్కబోసుకొని వినాలి. చివరిగా విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ చూసారుగా, ఏంటి విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్? ఏం జరిగింది? ఇది డ్రామానా, లేకపోతే నటన, లేకపోతే బెదిరింపులా, లేకపోతే రియలైజేషనా, ఏంటి? అంటే నేను పొలిటికల్ గా ఈ ఎపిసోడ్ పెద్దగా ఫాలో అవ్వలేదు, బట్ నాకు ప్రాథమికంగా ఏదో అవుట్ లైన్ మాత్రం నేను చెప్తాను. నరసింహరావు గారు, ఈ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్రంలో చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తులకి ఎక్కడో ఒక సందర్భంలో సిగ్గు శరం, ఏదో ఒక బిడియం, ఏదో ఒక మంచి భీతి అని ఉంటుంది. ఇలాంటి పొలిటికల్ పార్టీలు చాలా మందికి ఉంటాయి. కొన్ని పొలిటికల్ పార్టీలో ఒక్కొక్క వ్యక్తికి పర్సంటేజ్ ఆఫ్ తేడాల్లో ఉంటా ఉంటుంది. కానీ నేను అనుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ 1 2 3 4 5 6 7 8 9 అని చూసుకునేటువంటి నాయకుల్లో ఈ పదాలకి అర్థాలు తెలియని వాళ్ళు 100% ఉన్నారు. అందులో విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా కరెక్ట్ పర్సన్స్ ని చూజ్ చేసుకున్నాడు జగన్ కూడా. ఇప్పుడు వికెట్ ఒక్కటే కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎవరెవరికైతే దోచిపెట్టారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు, లేకపోతే ఈయనెవరు వల్లభనేని వంశీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గేట్ ఎత్తితే రెడీగా ఉన్నారు, రెడీ డ్రెస్ పారిపోవడానికి, రోజాతో సహా. కానీ తెలుగుదేశం పార్టీ ఇంకోటి కూడా చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గేట్ ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ గేట్ ఎత్తితే ఒక 100 కోట్లు 200 కోట్లు తీసుకొని ప్రజలందరూ వచ్చి పార్టీ మీద పడి తంటారేమోనని వీళ్ళు గేట్ ఎత్తటం. వీళ్ళకి ఎత్తాలని ఉంది, వాళ్ళకి రావాలని ఉంది. కానీ ప్రజలు ఎక్కడ మొహం మీద వస్తారేమోనని వీళ్ళు తేలు కుట్టిన దొంగలాగా వీళ్ళు ఉన్నారు, తేలు కొడుతుందేమో అన్న దొంగలాగా వీళ్ళు ఉన్నారు. సో రాజకీయంగా ఎలా ఉంటుందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి అనేటువంటి వ్యక్తి, నాకు తెలిసి ఉత్తరాంధ్రలో ఈవెన్ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ట్రాన్స్ఫర్ కూడా విజయసాయి రెడ్డి సంతకం లేకుండా జరగల 5 సంవత్సరాలు.
ఒక కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం కూడా, ఒక కాలేజీ లెక్చరర్ ట్రాన్స్ఫర్ కూడా విజయసాయి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రాని వందల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వీళ్ళు ఈ రోజు రేపొద్దున జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఎక్కడ మనల్ని బొక్కలా వేస్తారో, ఎక్కడ మనల్ని టార్గెట్ చేస్తారో, ఎక్కడ మనల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారో అని ఈ వందల కోట్ల రూపాయలు దోచుకున్నవాడు శుభ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను రాజకీయాల నుంచి తప్పించుకున్నానని ఒక ప్రకటన చేశాడు. ఇది ఎందుకు? టు సేవ్ హిస్ స్కిన్. కేసులు భయమే, కేసుల భయమే, టు సేవ్ హిస్ స్కిన్, నో డౌట్ అబౌట్ ఇట్. వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని ఇక్కడ రేపొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవడన్నా టార్గెట్ చేశాడు అనుకో, రెడ్ బుక్ అని, బాబాకి 100 కోట్లు తీసుకెళ్ళి నా దేవుడు రామాకు నేను రాజకీయాల్లో లేను, లేదా కృష్ణారామ అనుకుంటే పక్కన నేను ఎందుకైనా డబ్బులు తీసుకొని కేసులు పెట్టుకుంటారా టీడీపీ వాళ్ళు? ఎందుకు పెడతారు? భలే వాళ్ళే మీరు. వాళ్ళకి కావాల్సింది డబ్బే. ఇప్పుడు కేసులు పెట్టకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. వాళ్ళకి ఇప్పుడు డబ్బు ఇస్తే చాలు. ఇప్పుడు ఈవెన్ కొడాలి నాని జాయిన్ చేసుకోవాలన్నా డబ్బులు ఇస్తే జాయిన్ చేసుకుంటారు. ఇప్పుడు వంశీని జాయిన్ చేసుకోవాలన్నా. కాకపోతే ఏమైందంటే వీళ్ళు మాట్లాడిన మాటలకి డబ్బు ఇచ్చినా జాయిన్ చేసుకోవాలనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాధపడేది ఏంటంటే, నువ్వు ఆ రోజు అట్లా మాట్లాడుకుంటే ఈ రోజు నేను జాయిన్ చేసుకునే వాళ్ళం కదా అనే పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా. వీళ్ళకి ఏం సిగ్గులేదు. చంద్రబాబు నాయుడుకి మా ఆవిడని తిట్టారు, నారా లోకేష్ కి మా ఆవిడని తిట్టారు, మనం జాయిన్ చేసుకోకూడదని ఏం లేదు. కార్యకర్తలు ఏమైనా అంటారని భయపడుతున్నారు తప్ప జాయిన్ చేసుకోవాలని వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే దే వాంట్ టు ప్లే ప్యూర్ పాలిటిక్స్. సో విజయసాయి రెడ్డి రిజైన్ చేయడానికి ప్రధాన కారణం రేపొద్దున టీడీపీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేస్తారేమోనని. రేపొద్దున కర్మగాలి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ గ్రీట్ జగన్మోహన్ రెడ్డి. కాదు సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి కేసుల గురించి భయపడడానికి విజయసాయి రెడ్డి పైన ఆల్రెడీ ఇప్పటికే 6 డజన్కి పైగా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ 10 నెలలు ఎంతో జైలు జీవితం కూడా చేసి వచ్చారు. అడిషనల్ గా ఇప్పుడు ఆయన కేసులకి జైలు జీవితానికి భయపడే పరిస్థితి ఉంటుందా? ఉండకపోవచ్చు, కానీ వయసు పెరుగుతుంది. శేష జీవితం ప్రశాంతంగా గడపాలనుకుంటారు, జైల్లో గడపాలనుకోరుగా. విశాఖపట్నంలో తవ్వుతుంటే ఈయన అక్రమాలు మట్టి కంటే ఎక్కువగా బయటపడుతుంది. మట్టి కంటే ఎక్కువ అక్రమాలు వస్తున్నాయా? అక్రమాలు బయటపడుతుంది. ఈ తవ్విన అక్రమాలు ఎన్ని కేసులను బట్టి ఎన్ని సంవత్సరాల లోపల వేయాలి ఆయన్ని. సో వాళ్ళు వెయ్యాలి అని అనుకుంటే, లోపల వేయాలి అని అనుకుంటే పెద్ద కారణాలు అవసరం లేదు కదా. ప్రభుత్వాలు అనుకుంటే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ప్యూర్ భయమే అని నేను భావిస్తున్నాను. నెంబర్ 2, ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదని ఆయన కూడా ఒక ప్రాథమికమైన అంచనా ఉంది. సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలు పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను అనుకోటా అతి త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి తో మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద తలకాయలు ఎవరెవరైతే టాప్ 10 టాప్ 20 అని మన జగన్మోహన్ రెడ్డి దోచిపెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు కేసులు భయమే, ఖచ్చితంగా కేసులు భయమే, నో డౌట్. కేసులు భయం. జగన్మోహన్ రెడ్డితో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన మనల్ని ఏం రక్షిస్తాడు అనేటువంటి ఒక భయం. సో ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి డిఫీట్ కూడా అలాగే ఉంది. వాళ్ళు కనీసం ఇన్స్పైర్ చేసే విధంగా కూడా లేదు. 50-60 సీట్లు వచ్చినట్టయితే ఈ రోజు కాకపోతే రేపైనా మా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. కానీ డిబేట్ స్టార్టింగ్ లో మీరే చెప్పారు ఆయన సీట్లు తక్కువ ఉండొచ్చు కానీ 40% ఓట్ షేర్ ఉంది అని. అది మీరు నేను ఆలోచిస్తాము. సామాన్యుడికి ఏం అర్థమవుతుంది, లేకపోతే నాయకులకి ఏం అర్థమవుతుంది? రేపొద్దున 11 సీట్లకే కనపడుతున్నాయి, 11 సీట్లు కనపడుతున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? వైఎస్ఆర్సీపీలో ఈ రోజు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీలో ప్రాథమికమైన సభ్యత్వం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏమైపోయినారు? ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయారండి? మంత్రులు ఏమైపోయారు? ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయారు? ఈ రాష్ట్రంలో A+1 కాంట్రాక్టర్లుగా ఎప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏమైపోయాడు? ఆయన కొడుకు ఏమైపోయినారు? వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు ఏమైపోయారు? లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్న వాళ్ళు ఏమైపోయినారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజు నాకు తెలిసి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక 100 మంది ఉంటారు. ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడతారు? మాకెందుకు వచ్చిన తలగా చెప్పి దోచుకున్నా పోతే ఆడైపోతాడు, మాకెందుకు అనుకుంటున్నారు. ఎవడెవడైతే అన్న మాకు పదవి అన్న ఏదైనా మాట్లాడతాం, అధికార ప్రతినిధి అన్న ఏదైనా మాట్లాడతాం అన్న వాళ్ళు ఈ రోజు వచ్చి డిబేట్ లో మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ తప్ప ఎవరు డబ్బులు దోచుకున్నాడు ఎవడు మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నాడు ఎవడు మాట్లాడుతున్నారు. సో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంశం మీద వాళ్ళకి అసలు క్లారిటీ ఉంది కాబట్టి దే డోంట్ వాంట్ టు సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్.
రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా కోసం సమయం Thank కేటాయించారు you. శ్రవణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జడ శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి.